అక్కడి నుంచి మీరు Yeah, when they I will not be able to tell you what, because that is not, it's not possible to tell you, but there are many incidents between my arrest and then going to the all women's police station, the way they talked to me, the way they took the paperwork, until I went to jail. I'm in పోలీస్ కస్టడీ. police custody. I'm thankful to them, the way they treated me. Every place, wherever they could express their support, by action or by words, they have done it. అఫ్ కోర్స్ కదా కస్టడీ. But they have not violated that. They can't break law. They have to follow the rule of law. అఫ్ కోర్స్. So in that they have to be perfect. But they have expressed, and that ఆ ఒక మంచి ఫీలింగ్, ఆ ఒక ధైర్యంతోనే నేను లోపలికి వెళ్తున్నా. ఐ విల్ టెల్ యూ అబౌట్ దట్ ఇన్ డీటెయిల్, బికాస్ అల్లు అర్జున్ గారికి కూడా ఏం జరుగుంటుంది అనేది దాంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఆయనకి అంత మంచి లీగల్ టీమ్, అంత ఆయన చాలా పెద్ద విఐపి కదా అండి. హీఈస్ అ డార్లింగ్ ఆఫ్ ఇండియా టుడే. తెలంగాణ, ఆంధ్ర కాదు, తెలుగు లోకమంతా ఉన్న తెలుగు జనాలకి మాత్రం కాక, హీఈస్ ద డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి. బీహార్లో, హర్యానాలో అల్లు అర్జున్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్. అండ్ పుష్ప అంటే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు. అలాంటి వారికి 100% జైల్ చూపించాలి అని ఎవరో ఒక్కరు ట్రై చేయకపోతే హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు జైల్. దట్ ఎవరు చేసి ఉంటారంటారు? అబ్బా, ఎందుకు ఎందుకు నన్ను అడుగుతారా అది? ఎందుకు? నేను ఇంతవరకు చెప్పాను కదా. మీరు న్యూస్ యాంకరా, నేను న్యూస్ యాంకర్నా? కానీ మీ దృష్టి తెలుసుకుందామని. సరే, మా కబుర్లు, నాకు దృష్టి ఎంత ఉంది, కానీ ప్రిసన్ లో రికార్డు కూడా ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇంకొద్దు, నేను ఇప్పుడు క్లూస్ ఇస్తాను, హింట్స్ ఇస్తాను, కానీ ఓపెన్ గా చెప్పలేమండి. ఎవరో పని కట్టుకుని ఆయనకి జైలు ఊచలు చూపించాలనే ఒక కంకణం కట్టుకోకపోతే ఈ విషయంలో ఆయన జైలుకి వెళ్ళే అవకాశం లేదండి. లీగల్ గా చూడాలంటే, లేదా ప్రాక్టికల్ గా దీని ముందు వచ్చే ప్రెసిడెంట్స్ ని చూడాలంటే, అంటే పేరు చెప్పలేను, రేప్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు ఏవన్స్, మరి ఆల్టర్కేషన్, అసాల్ట్ కేసులో అక్యూజ్ అయ్యేవాళ్ళు, ఇంకా చాలా ఇలీగల్ ఆఫెన్సెస్ చేసేవాళ్ళు అందరూ బయట తిరుగుతున్నారండి. లేమని అంటే అది చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు, అంటే బయట తిరుగుతున్నారు, మనకే తెలుసు. ఎవ్రీడే వీ నో హూ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ అల్లు అర్జున్ గారిని హీ ఈస్ నాట్ అబౌవ్ ద లా అని చూపించడానికి ట్రై చేశారా, లేదు వేరే ఏమైనా పంతమా అనేది నాకు తెలీదు. ఓకే, అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, నాకైతే తెలీదు. అమాయకులు ఒక్క మాట కూడా నోరు జారి ఎప్పుడు ఎవరిని అనరు కూడా అనరు, అది అర్థమైపోయింది. కానీ ఇది ఈజ్ ఇట్ టు షో దట్ హీ ఈస్ నాట్ అబౌట్ ద లా అండ్ వీఆర్ టేకింగ్. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, చాలా దారుణమైన ఒక సిచ్యువేషన్ అది. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఐ థింక్ 10 years old, ఇంకా జీవమరణ పోరాటంలో ఇంకా ఉన్నారు ఆ అబ్బాయి. ఎవరికైనా గుండెల్లో నొప్పేసే ఒక హారబుల్ విషయం అది. సో అక్కడ పబ్లిక్ అంతా పొంగుతుంటే, పబ్లిక్ అంతా క్వశ్చన్స్ చేస్తున్నారు. దీనికి ఎవరైనా బాధ్యత తీసుకోవాలి కదా. ఎవరు బాధ్యత తీసుకోవాలి? అవును, దాంట్లో సో మెనీ ఆర్గనైజర్స్ యూజువల్లీ టిపికల్లీ లాజికల్లీ చూస్తే అందరినీ చేశారండి. ఎఫ్ఐఆర్ లో A1 to A10 లో చూస్తే థియేటర్ ఓనర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ప్రొడ్యూసర్, మైత్రి మూవీస్ అందరూ ఉన్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు క్వశ్చన్ వేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు దాంట్లో A11 ఆయన మాత్రం ఎందుకు వదిలేస్తున్నా? ఎందుకంటే టాపింగ్ పాయింట్ థియేటర్ ఓనర్ ఎవరని నాకు తెలియదండి, జనాలకి తెలీదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. పోలీస్ ఎంత చెప్పినా, వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పినా జనాలకి అంత కిక్ అర్థం కాదు, అదే అంత పెద్దగా అనిపించదు. బట్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశామండి, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ అని చెప్తే జనాలకి కూడా ఆ ఆవేశం తగ్గుతుంది. అర్థమైంది. బట్
అలాంటి పబ్లిక్ ప్రెషర్ దేనికైనా ఉంటుంది. ఐ ఫీల్ పోలీస్ షుడ్ నాట్ గివింగ్ టు పోలీస్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, పాలిటీషియన్స్ అయినా సరే, దే షుడ్ డూ వాట్ ఈస్ జస్ట్, దే షుడ్ డూ వాట్ ఈస్ కరెక్ట్. దేనికైనా ఒక లాబీ ఉంటుందండి. రేపు ఏదో ఒకటి జరిగింది, ఒక మైనారిటీ కమ్యూనిటీలో అఫెన్స్ జరిగింది అని అనుకోండి, అప్పుడు మైనారిటీని అఫెన్స్ జరిగింది అని ఒక లాబీ ఖైదు చేయాలి, గిరఫ్తార్ చేయాలి అని ఉంటారు. మైనారిటీ కమ్యూనిటీలో వచ్చి అది ఇది చెప్పలేదు. ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ నాట్ కాస్ట్, ఐమ్ సేయింగ్. ఎందుకంటే ఒక లాబీ ఉంటుంది, వాళ్ళు లాబీ చేస్తారు, వీ విల్ మేక్ దిస్ ఇంటూ అ కమ్యూనిటీ ఇష్యూ అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అయ్యో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని అలాగే వదిలేస్తారా? వదలం కదా, ఎలా వదులుతాం? సో అప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరు చెప్పినా యాక్షన్ తీసుకోక ఉండకూడదు. మరి ఇలాంటి విషయాల్లో ఒక తప్పుకి తగ్గిన శిక్ష ఇవ్వాలి, కానీ ఆ యాక్షన్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది. అల్లు అర్జున్ లోపల ఉన్నారు, థియేటర్ లోపల ఉన్నారు, ఏమో ఏంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వక వచ్చారు, ఇలాంటి విషయాలు చెప్తే తర్వాత అది ఒక పెద్ద చర్చ అయ్యి ఒక వివాద సమస్యగా అయిపోయి ఉంటే, పీపుల్ ఆర్ షోయింగ్ ఇంటిమేషన్ గివెన్ బై ద థియేటర్ అండ్ ఆల్, సో దెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే వాట్ ఈస్ హూ ఇస్ ద లా వర్కింగ్ ఫర్ అని, అంతేనా? హూ ఇస్ ద డిపార్ట్మెంట్, హూ ఆర్ ద డిపార్ట్మెంట్స్ వర్కింగ్ కాదు, ఫర్? ఇప్పుడు ఫ్రమ్ ద అథారిటీస్ తరపు నుంచా, అథారిటీస్ తరపు నుండి హీ కేమ్ వితౌట్ ఇన్ఫర్మేషన్, దానివల్ల స్టాంపీడ్ అయింది, అనుకోకుండా వస్తే పెద్ద అడావిడి అయింది అంటున్నారు కదా. కానీ థియేటర్ ఆర్గనైజర్స్ హ్యావ్ రిలీజ్డ్ ఇంటిమేషన్ ఫామ్. అవును. సో అప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇలా చెప్పారు, ఇది పోలీస్ చెప్పింది అక్యురేటా అనో డౌట్ వస్తుంది. అలాంటి డౌట్ వస్తే నేనైతే అథారిటీస్, గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఏం ప్రభుత్వం అయినా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, మమ్మల్ని కాపాడుతారు అని జనాలకి ఆ నమ్మకం ఉంటుంది కదా. నేను నమ్ముతున్నాను, నేను 100% నమ్ముతున్నాను. వాళ్ళు ఎప్పుడు న్యాయానికి పక్కం ఉంటారు, న్యాయాన్ని పక్షం ఉంటారు అని నమ్ముతాం కదా. దాంట్లో ఒక చిన్న సంశయం వచ్చిన ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఇలాంటి ఒక పెద్ద హై ప్రొఫైల్ పర్సన్ని గిరఫ్తార్ చేస్తున్నప్పుడు నానా మాటలు వస్తాయి. ఆ నానా మాటలకి మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు చెప్పిన మాటల్ని నేషనల్ న్యూస్ ఛానల్లో పేపర్ చూపించి, ఇంటిమేషన్ చూపించి వాళ్ళు నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నారు, పరువు తీస్తున్నారు కదా. అయినా కూడా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా మళ్ళీ వేశారు కదా మొన్న. అది ఏ సెక్షన్లో అని మీరు ఒకసారి నాకు చెప్పాలి. అంటే వేశారు, ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా అసలు అంటే కామన్ లీగల్ పాయింట్స్ కాదు, సామాన్యుల పర్స్పెక్టివ్ నుంచి అక్కడ పర్మిషన్ లెటర్ ఉంది. అవును. రెండోది చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఉదాహరణకి ఇక్కడ అల్లు అర్జున్ గారి రాక వల్ల అక్కడ స్టాంపీడ్ అయిందా అంటే, అవుట్ ఆఫ్ 2000 people that were there, 1999 people also were part of the stampede. Should they all be arrested? ఇదిగోండి అలా. దట్ ఈస్ ద థింగ్. నేను ముందే ఐ వాజ్ టాకింగ్ ఆన్ నేషనల్ ఛానల్స్ అబౌట్ దిస్. ఐ పుట్ ఆన్ మై ట్విట్టర్ థింగ్ ఆల్సో. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక ప్రాణం అయితే ప్రాణం పోయింది అనేది చాలా, మన ఇప్పుడు ఏం మాట్లాడితే ఆ ప్రాణం తిరిగి వస్తుందా? తిరగదు. అది మరి అక్కడ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే పాపం ఆ భర్తకి ఏమో ఆ లివర్ ఇచ్చింది ఆ అమ్మాయి. షీ హాస్ గివెన్ ట్రాన్స్ప్లాంట్. హీ ఈజ్ ఆల్సో అ పేషెంట్, షీ ఈజ్ ఆల్సో అ వల్నరబుల్ పర్సన్. చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న ఆ అబ్బాయి ఏం తప్పు చేశారండి? మన కర్మ అనుకోవచ్చు, ఆ చిన్న పిల్లకి కర్మ కూడా ఉండదు కదా. అదేనండి, ఉండండి, అది కాదు. దట్ ఈస్ somewhere we have to do justice for them. Okay, what is justice? You tell me what is justice. Is by arresting Allu Arjun garu, have we done justice? Adi has anything changed for them?
ఆర్ హ్యావ్ అట్లీస్ట్ గివెన్ అ పాయింట్? ఆర్ వి సేయింగ్ ఇకపై అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ పెద్ద పెద్ద ప్రొసెషన్స్ కానీ స్టార్స్ కి సినిమా రిలీజ్ కి సంబంధించిన సక్సెస్ మీట్లు జరగవని చెప్తున్నారా? సూపర్, వాట్ ఈస్ ద పాయింట్? సూపర్ క్వశ్చన్. ఇది కరెక్ట్ అయిన క్వశ్చన్. నిజంగానే ఇప్పుడు మేము వింటున్నాము, ఈవెన్ ద కంప్లైనెంట్ ఈస్ రెడీ టు విత్డ్రా హిస్ కంప్లైంట్ బికాస్ హీ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అరెస్ట్ టు హ్యాపెన్. ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చారు? మేబీ హీ వుడ్ హ్యావ్ గివెన్ థింకింగ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఎందుకంటే తప్పు అనేది అల్లు అర్జున్ది మాత్రం కాదు. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారి తప్పేముందండి? మనం నిందలు వేయాలని చూస్తే అందరికీ ఉంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ థియేటర్లో, సంజయ్ థియేటర్లో ఎన్నో 100 ప్రీమియర్స్ జరుగున్నాయి. ఆ 100 ప్రీమియర్స్లో ఇది మాత్రం ఇంత పెద్ద ఒక హంగామా అవుతుంది అని ఎవరు పోయి ఉంటారు. నోబడి వుడ్ హావ్ ఇమాజిన్ కదా. ఓకే, సో ఆర్గనైజర్స్ అయితే లా ప్రకారం ఏం చేయాలో అది అంతా ఫాలో చేశారు, ఇంటిమేషన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్. కానీ అండర్ ఎస్టిమేట్ చేశారు. వచ్చే ఒక హంగామాని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఎవరు అండర్ ఎస్టిమేట్ చేస్తారు? అల్లు అర్జున్ గారు ఎస్టిమేట్ చేస్తారా కూర్చుని? వాళ్ళు 2000 మంది వస్తారా? 2000 ఆర్గనైజర్స్ అండర్ ఎస్టిమేట్ చేశారు అంటే అది ఫ్యాక్టే కదా. అవును, తప్పు రైట్ అనేది కదా, అండర్ ఎస్టిమేట్ చేశారు. అవును, ఇంత పెద్ద ఒక హ్యూజ్ వస్తుంది అనేది ఆయన ఊహించలేకపోయారు. అవును, అండర్ ఎస్టిమేట్ అన్నది ఊహించలేకపోయారు, వాళ్ళు అనుకోలేకపోయారు ఇలా వస్తుంది. దేర్ బికాస్ క్రౌడ్ గేట్స్ వేసిన గేట్స్ని ఇది దానికి ఏం చెప్తారు, బ్యారికేడ్స్ని వేసిన బ్యారికేడ్స్ని బ్రేక్ చేసుకొని పగలు కొట్టుకొని లోపలికి వచ్చారు. అవును, లైక్ ఫ్లడ్, తుఫాన్ లాగా వచ్చారు. సో అక్కడ పోలీసు తక్కువ. ఇది స్టార్టింగ్లో చూస్తే మేనేజ్మెంట్కి ఒక బాధ్యత ఉంది. యూ కెనాట్ ఎస్కేప్, లైఫ్ హ్యాస్ గాన్. మేనేజ్మెంట్కి బాధ్యత ఉంది, వాళ్ళు కావాలని చేయలేదు కానీ ఉంది. పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చాక పోలీస్ ఏం చెప్పాలి? అవును కాదు చెప్పాలి. దే హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్. మామూలుగా ఎప్పుడు ఇచ్చే ప్రొటెక్షన్స్ ఒక ఫార్మాలిటీకి ఇచ్చారు అంటే అది అలాంటి ఒక పెద్ద ఈవెంట్ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. పోలీస్ కూడా అల్లు అర్జున్ పాపులారిటీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. ఫ్యాన్స్ ఏం చెప్పాలి, ఎనర్జీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. దే హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్, రైట్? లేదు, ఇలాంటి ఈవెంట్స్కి మనం పోలీస్ వీ విల్ నాట్ గివ్, యూ హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్ అని ఇఫ్ దే హ్యాడ్ డైరెక్టెడ్ ద మేనేజ్మెంట్, రైట్, యూ హ్యావ్ టు గివ్. ఇప్పుడు క్రికెట్స్ మ్యాచెస్ జరుగుతున్నాయి. క్రికెట్ మ్యాచెస్లో ఆర్గనైజర్ ఈజ్ హ్యావింగ్ టు మేక్ కంప్లీట్ arrangements for security, safety and crowd control kada, and that they have to give the details of that to the state and the cops. ala meeru chepinchukondi. కరెక్ట్, ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఇలాంటి ఈవెంట్స్ కి ఇలా చెయ్యాలి అనేది చేపించుకోవాలి. సో వాళ్ళు కూడా అండర్ ఎస్టిమేట్ చేశారు. దానివల్ల ఏమైంది, పబ్లిక్ క్వశ్చన్ ఇస్ నాట్ టువర్డ్స్ ద స్టార్, పబ్లిక్ క్వశ్చన్ ఇస్ టువర్డ్స్ ద స్టేట్. ఇప్పుడు దానికి సమాధానం ఇవ్వడానికి ఇదంతా జరుగుతున్నాయి కదా. సో వాళ్ళకి అగైన్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ దెమ్ టోటలీ రెస్పాన్సిబుల్ బికాస్ దే పోలీసుకి వేరే పని ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ కస్తూరి గారు, ఒక్క నిమిషం కస్తూరి గారు, ఇప్పుడు మీరు చాలా మీకు భక్తి చాలా ఎక్కువ కాబట్టి ఏదో ఒక భక్తిపరమైన కార్యక్రమానికి మీరు వెళ్ళారు, ఎక్కడో అక్కడ పెద్ద పుష్కరాలో పోయారు, కుంభమేళా అవుతుంది, పోతారు జనం. అది అక్కడ ఎవరిని తప్పుపడతారు మీరు? దేవుడు ఐడల్ ని వెళ్ళి గిరఫ్తార్ చేయాలి. అది అంటే అడుగుతున్నాను మిమ్మల్ని, బికాస్ అంటే దిస్ ఇస్ అ వెరీ లాజికల్ క్వశ్చన్, బికాస్ వీ నీడ్ టు హ్యావ్ అన్ అసెస్మెంట్ ఆఫ్, అంటే ద లా నీడ్స్ టు అండర్స్టాండ్ ఆర్ అట్లీస్ట్ ప్రెజెంట్ థింగ్. ఇకపై ఇప్పుడు ఫర్ ఫ్యూచర్ ఇలాంటి ఇన్సిడెంట్ అదేనండి. ఇప్పుడు ఎవరు తప్పు అంటే ఇంకో చెప్తున్నా, ఫ్యాన్స్ కూడా అండి. ఇప్పుడు ఫ్యాన్స్ గురించి ఎవరు చెప్పలేరు బికాజ్ సెన్సిటివ్ అని, బట్ నిజం అంటే మనం నిజం ఒప్పుకోవాలి కదా. ఫ్యాన్స్కి ఆ ఫస్ట్ డే ఫస్ట్ షోలో మరీ పిచ్చిగా వాళ్ళు కూడా ఎగ్జైట్ అయి ఉంటారు. ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకుంటే ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ పర్సన్, కానీ ఒక మాబ్గా అయిపోతే మాత్రం ఆ క్రౌడ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ యానిమల్. అవును, 1+1 is not 2, 1+1 is not 3, 1+1 becomes 3000.
అది అది టోటలీ డిఫరెంట్ అనిమల్. అవును. I am a good person, but when 1,000 people are there, I am not that. ఆ crowd కి నాకు అసలు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అవును. ఆ మాబ్ మెంటాలిటీకి బాధ్యత ఉంది. ఒక 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 లేడీ, ఒక పిల్ల అని కూడా చూడకుండా ఆ క్రౌడ్ అలా వచ్చింది అంటే ఆ ఫోర్స్కి ఒక బాధ్యత ఉంది. మీరు అన్నారు మాబ్ మెంటాలిటీ అంటేనే అవి చూడలేకపోవడం. మాబ్ మెంటాలిటీ ఇట్ సెల్ఫ్ ఇంప్లైజ్ కావాలని ఎవరు చేయలేదు, కానీ ఇంటాక్సికేషన్ ఆఫ్ దట్ ఇది. సో we have to accept that. We have to accept that. అక్కడ నేను అల్లు అర్జున్ గారికి బాధ్యత చెప్తాను. ఆయన బౌన్సర్స్ తీసుకొని వస్తున్నారు, ఎందుకు? మాబ్ మెంటాలిటీ ఉంటుంది. ఆయన ఫ్యాన్సే కదా, ఆయన ఫ్యాన్స్ అయినా he knows it is his own fans, but he is protecting himself. But from not his everybody own can. fans. Yes. Correct. So that means he has anticipated that there will be. But that he will do. అలా కాదు కదా, that he has gone to 2000 events అనుకోండి in the last 1 year. ఆ 2000 ఈవెంట్స్ లో జరగకుండా ఒక చోట జరిగితే. అవునండి, ఒక్కసారే అండి. ఇన్సూరెన్స్ ఎందుకు తీస్తాము? డైలీ చనిపోవాలి అని ఇన్సూరెన్స్ తీస్తామా మనం? ఒక్కసారి జరిగితే కూడా తప్పే అండి. బౌన్సర్లు నలుగురున్న పడతారు, 40 మంది ఉన్న పడతారు. పర్సనల్ ప్రొటెక్షన్ అనే లెసన్ ఆల్రెడీ ఎప్పుడో నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ ప్రొటెక్షన్ కూడా ఆయనకి ఒక బాధ్యతగా ఉంది. ఇప్పుడు నుంచి ఇందాక నుంచి వచ్చే ఈవెంట్స్ లో he has to contribute to that also. Public protection. Not he, అంటే అల్లు అర్జున్ గారు కాదు, స్టార్స్. Stars and celebrities. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు వస్తుంది, ఇప్పుడు వచ్చింది. సో దే హ్యావ్ టు. వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్డ్? ద లెసన్స్ లెర్న్డ్ ఆర్, ఈవెన్ ఐ విల్ టెల్ ద ఫ్యామిలీ. ఫస్ట్ లెసన్ వాళ్ళకే చెప్తాను. పిల్లలు ఉన్న ఒక ఫ్యామిలీస్ ప్లీజ్ ఈ ఫస్ట్ షో గోలాలో ప్లీజ్ మీరు వెళ్ళకండి. నేను ఫిల్మ్లో ఉన్నా, నేను చెప్తున్నాను, ఒక తల్లిగా కడుపు మంటలో చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు, చాలా మంచి పాయింట్. పర్సనల్ బాధ్యత అండి ఇది. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే, ఇద్దరు పిల్లలు ఉన్నా మీకు మూవీ అనేదే అవసరం లేదంటాను నేను. నేను మూవీస్లో ఉన్నా, నేను చెప్తా. ఆ పిల్లలు భవిష్యత్తే మనకి కావాలి. ఎప్పుడైనా ఒకసారి ఓకే ఎంటర్టైన్మెంట్ అనేది ఓకే కరెక్టే, కానీ ఇలాంటి ఫస్ట్ షోలు, అడ్వెంచర్లు, ఇలాంటి విషయాలు అసలు వద్దు. ఇది ముందు తెలియకపోయింది. ఇప్పుడు ఒక ఇలాంటి ఒక హారర్ జరిగిన తర్వాత అందరికీ లెసన్స్, ఫ్యామిలీస్కి లెసన్స్. మీరు ఫస్ట్ షో వెళ్ళకండి. మీ ఫ్యామిలీని 100%, ముఖ్యంగా పిల్లల్ని ఫస్ట్ షోకి తీసుకెళ్ళక. అర్థం కాలేదు, నేను ఎప్పుడు ఫస్ట్ షో చూసే ఫ్యానే. అప్పుడు ఎందుకు అది ఆ రోజు చూస్తే అందరూ ఫ్యాన్స్ అందరూ గోలా చేస్తుంటారు, అరుస్తూ ఉంటారు, థియేటర్లో ఇది సంథింగ్ విసురుతూ ఉంటారు, మనకి ఏం డైలాగ్స్ కూడా వినపడవు. దానికన్నా బెటరు థర్డ్ డే పోవడమే మనం ఎంజాయ్ చేయడానికి బెటరు. అలాంటి పిచ్చి ఫ్యాన్గా ఉంటే మీరు ఎప్పుడు వెళ్ళాలి? లెసన్ నెంబర్ 2, ఫ్యాన్గా ఉంటే యు ఆర్ సచ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటే యు ఆర్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 and 30 అంటే ప్లీజ్ యు గో, బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. మీరు రిస్క్ చేసుకోండి. మిమ్మల్ని, మీతో పాటు మీ ఫ్యామిలీని, అదర్స్ని రిస్క్లో ప్లీజ్ పడేయండి. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసను, స్టార్స్ మీరు వి లవ్ యూ కాబట్టి you also love us by giving us protection. yes you give maximum అంటే టేక్ హై. నన్ను ఎవరు చూడడానికి వస్తారు అని ఎవరు అనుకోరు కదా, అందరూ వస్తారు అనే అనుకోవాలి. దానికి తగ్గట్టు ఇప్పుడు నుంచి ఒక ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ సిఎస్ఆర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నప్పుడు వీఆర్ గివింగ్ a portion of the land to the government. Ala make it, no need for directions from state or police. You make it a standard procedure that you give bigger security arrangements. Same thing for organizers. మీరు ఈ మూవీ ప్రీమియర్ అని కాదు, ఏ పెద్ద ఈవెంట్ అయినా learn from sports events and give that kind of arrangements. లేదా వద్దు, చెయ్యొద్దు. అది ద లెసన్ ఫర్ కాప్స్కి లెసన్ ఏంటంటే
మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కంట్రోల్ ఇట్, మీరు పర్మిషన్ ఇవ్వండి, లేదా పర్మిషన్ ఇవ్వకండి. అంతే కదా, చెప్తే వాళ్ళు చేసే అవకాశం ఉండదు కదా. చేసుండేవారు కాదు, చేసుండేవారు. వీళ్ళు ముందే నో అని చెప్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసుండేవారు కాదు కదా. వీళ్ళు ముందే చెప్పుంటే సారీ అండి మేము ప్రొటెక్షన్ ప్రాబ్లం ఇందులోంచి చేసుండేవారు కాదు కదా. ఇది ఒకటి చెప్తాను చూడండి కస్తూరి గారు, ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వడం కూడా వందల ఈవెంట్స్ లాంటివి జరుగుతున్నాయి. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఏ ఈవెంట్ లో ఇలాంటి ఒక అన్ఫార్చునేట్ మిస్హాప్ ఇప్పుడు అయిందండి ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఏదో ఒక రెగ్యులేషన్ ఉండాలి. క్రౌడ్ రెగ్యులేషన్ ఏంటంటే లోకల్ ప్రెమిసెస్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది పడుతుంది, ఆ ఏరియాలో ఎంతమంది పడతారు, ఇలాంటి ఒక కాదు కొన్ని రూల్స్ ఇప్పుడు ఫార్ములేట్ చేయాలి. ఎలాగంటే లేడీస్ ఒక తరపు, జెంట్స్ ఒక తరపు, లైన్స్ మధ్యలో గ్యాప్, ఇలాంటి చాలా రూల్స్ ఫార్ములేట్ చేయాలి. ఎందుకు ఇప్పుడు వరకు లేదు కదా అనేది కాదు, ఇప్పుడు కావాలి కదా. అంతే, ఇప్పుడు ఇలాంటి ఒక సంభవం జరిగింది కదా. సో దుర్ఘటన, ఇప్పుడు ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి వీ హ్యావ్ టు టేక్. తప్పకుండా. ఐ థింక్ యువర్ పాయింట్స్ ఆర్ ఆల్ వెల్ టేకెన్ కస్తూరి గారు. స్టేట్ ఆల్సో పబ్లిక్ సెంటిమెంట్ని కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు స్టేట్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంకో మాట ఏం చెప్పాలంటే సెన్సిటివిటీ. ఆయన ఒక కోరికగా నేను చెప్తున్నాను, వెరీ వెరీ generous of him. He expressed his anguish. He announced monetary aid 25 lakhs అనౌన్స్ చేశారు. ఆయనతో పాటు ఆ మూవీలో సంబంధించిన అందరూ, ఎందుకంటే మూవీలో పాపం ఆయనే జైలుకి వెళ్ళారు. అది యాక్చువల్లీ ఆ మూవీలో ఇట్స్ అ గ్రూప్ ఎఫర్ట్, అంతే కదా. సో ఆ గ్రూప్ ఎఫర్ట్లో లాభం ఎవరెవరికి వస్తున్నాయో వాళ్ళందరూ దాంట్లో కొంచెం దే హ్యావ్ టు ఆల్సో కలిసి చేయాలి అనేది నాకు అనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ పబ్లిక్ సెంటిమెంట్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లీగల్ టీమ్ ఇస్ అడ్వైసింగ్ హిమ్ నాట్ టు గో అండ్ సీ దట్ చిన్న బాబు. ఐ ఫీల్ ఇఫ్ హీ గోస్ ఇట్ విల్ బి అ బెటర్ జస్టిస్. బట్ ఐ థింక్ మీరు అన్నట్టుగా ఇక్కడ అంటే పరిస్థితి ఎంత అనూహ్యంగా మలుపులు తిరిగిందంటే దట్ హీ వాజ్ అరెస్టెడ్ లైక్ దిస్ అండ్ ఇట్ వాస్ బికమ్ అ వెరీ బిగ్ న్యూస్ మనకి మొత్తం అంతా కూడా. I think while being sensitive, it is natural that he will take care of his interest. లీగల్ టీమ్ ఏ చెప్తారో చెప్తారు, కస్తూరి గారు చెప్పారని చెప్తారు. నా లీగల్ టీమ్ నాకు అన్ని కరెక్ట్ అడ్వైస్ ఏమి ఇవ్వలేదు, కొన్ని తప్పు అడ్వైస్ కూడా ఇచ్చారు కదా. బట్ హిస్ ఇస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. వి ఆర్ నాట్ పోలికనే లేదు. పుష్ప ద ఫైర్, పుష్ప ఐ మీన్ బేసికలీ నో కంపారిజన్. బట్ అగైన్ దీంట్లో దే విల్ నో ద ఇన్సైడ్ స్టోరీ కదా. దాంతో పాటు ఈస్ టేకింగ్ కేర్ బికాస్ అక్కడ ఏదో ఇన్సైడ్ స్టోరీ ఉన్నట్టే ఉంది. దిస్ ఇస్ ఆల్ దిఖావా, సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ దట్ వీ డోంట్ నో. అది వీ డోంట్ నో. మళ్ళీ మీరు అనవసరంగా మీకు ఈసారి వేరే స్టేట్ పోలీసులు వస్తారు మీరు ఏమైనా చెప్పారంటే. నో, అది ఇలా చెప్తాను. దేర్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ ఇట్ మీట్స్ ద ఐ అని ఒక థియరీ ఉంది, ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఐ ఫీల్ వెన్ ఈ సంవత్సరం అరెస్ట్ అయిన సెలబ్రిటీలు అన్ని చూస్తే చాలామంది మీరు అన్నట్టుగా మీలాంటి సెలబ్రిటీ, ఒక టాప్ స్టార్ లైక్ అల్లు అర్జున్ గారు, ఆయన ఇంకా మధ్యలో హేమ గారు, రకరకాల కేసుల్లో మెనీ పీపుల్ వర్ టేకెన్ టు కస్టడీ అండ్ ఆల్ దట్ ఫర్ బై డిఫరెంట్ సిచ్యువేషన్స్. అయ్యో ఇలాగే కంటిన్యూ అవుతే చంచలగూడలో ఫిల్మ్ సిటీ ఒక వింగ్ అక్కడ షూటింగ్ పెట్టుకోవచ్చు అంటారు. దేవుడా అలా ఉంది. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు అదే ఫార్ములా అదే కార్ రేసింగ్ తాలూకు దీనిలో ఆయన ఏదో ఎఫ్ఐఆర్ ఆయన A1గా అక్యూజ్ అయి ఉన్నట్టు తెలుస్తోంది. సో కేటీఆర్ గారు మరి అక్కడ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది కూడా చంచలగూడ బికేమ్ హెడ్లైన్ ఏరియా అన్నమాట. కానీ ఒకటి అడుగుతాను కస్తూరి గారు, కేటీఆర్ గారు అగైన్ అది ఉంటుందండి పొలిటికలీ లెట్ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. అంటే బేసికలీ యా ఇక్కడ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్స్లో చట్ట వ్యవస్థ అండ్ లైక్ యు రైట్లీ సెడ్ అఫ్ కోర్స్ ఆల్ దీస్ జరిగిన మొత్తం. నేను పాజిటివ్గా చెప్పనా తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
పబ్లిక్కి ఎవ్రీడే వీఆర్ ఫేసింగ్. అంటే పెద్ద పెద్ద నేరాలు చేసేవాళ్ళు అది పబ్లిక్ని అఫెక్ట్ చేయదు, వైట్ కాలర్ క్రైమ్స్ అనేది పోయి ఇప్పుడు మూలకి నార్కోటిక్స్ అలాంటివి అవుతున్నాయి. వాళ్ళందరూ అరెస్ట్ చేస్తూ కూర్చోవచ్చు కదా. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇక్కడ చూపిస్తున్న ఆ ప్రతాపం, హీరోయిజం, తొందర, తొందర, స్పీడ్, జోష్. సో సేమ్ అలాగే ఎనిమీస్ ఆఫ్ సొసైటీ ఉన్నారు కదా, వాళ్ళ మీద చూపిస్తే 100% వీ విల్ బి హ్యాట్స్ ఆఫ్. అంటే ఇప్పుడు ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని నోబడీస్ అబౌట్ ద లా అని పాయింట్ ప్రూవ్ చేశారు. వీ హ్యావ్ టేకన్ దట్ పాయింట్. మీరు ఇలాగే గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పనిషింగ్ ద పీపుల్. గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ స్విఫ్ట్ ఇన్ పనిషింగ్ క్రిమినల్స్ ఇన్ ద స్టేట్ అని వస్తే వేరే పాయింట్ ప్రూవ్ చేయడానికి అవసరమే లేదు. అప్పుడు యునానిమస్ గా అందరూ తలొగ్గాల్సిందే తెలిసిపోతుంది. బికాస్ అదే ఇంకో కోరిక ఉంది. అగైన్ నేను పాలిటిక్స్ ఇప్పుడు నేను తెలంగాణ పాలిటిక్స్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఫాలోయింగ్ ఇట్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ తెలంగాణ బీజేపీ. సో నాకు చూస్తూ ఉంటే ఐఎమ్ నాట్ అన్ ఎనిమీ ఆఫ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ అ క్రిటిక్ ఆఫ్ ఎనీవన్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఆయనే ఒక హీరో, he's a star, okay? And I'm a big fan of the way he speaks. ఎప్పుడు వినీతంగా సునీతంగా మాట్లాడతారు. సూపర్ హీస్, ఓకే? బట్ ఒక్క మాట ఒక ఫిల్మ్ పర్సన్గా నాకు ఐ ఫీల్ బ్యాడ్. ఒక్క మాట అన్నారు, అది మాత్రం నాకు యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ చెప్పి తీరాలి, వేరే దారి లేదు. వీళ్ళేంటి బార్డర్లో వెళ్ళి యుద్ధం చేశారా, అన్నిట్లో బాగా ప్రాఫిట్ చేశారు కదా, పైసలు సంపాదించుకున్నారా అని ఒక మాట చెప్పారు. అంటే ఈజ్ ఈ జస్టిఫైయింగ్ ది అరెస్ట్? ఈజ్ ఈ సేయింగ్ దోషి అంటున్నారా? ఒక యాక్టర్ని దోషి అంటున్నారా? ఫిల్మ్ వాళ్ళు అందరూ దోషి అంటున్నారా? మరి బార్డర్లో వెళ్ళి ఫైట్ చేశారా అన్నారు కదా. చేయలేదండి, మనం చేయలేదు, ఓకే. అంటే ఎంతమంది పాలిటీషియన్స్ చేశారు అంతే కదా. ఎంతమంది రకరకాలుగా ప్రాపర్టీస్, అసెట్స్ ఓవర్ ఇన్కమ్ అనే కేసులో రకరకాలుగా ఇక్కడే చాలా మంది ఉన్నారండి. చాలా కేసులు ఉన్నాయి, ఈడీ కేసెస్లు ఉన్నాయి. వాళ్ళందరూ అది అంతా ఎక్కడ సంపాదించారు? బార్డర్లో వెళ్ళి మమ్మల్ని కాపాడి సంపాదించిన డబ్బులు అవి. సో అది అలా ఎవరిని తక్కువ చేయడం ఎందుకు? పీపుల్ ఆర్ కోఆపరేటింగ్ విత్ ద లా. అల్లు అర్జున్ గారు ఇస్ కోఆపరేటింగ్ విత్ ద లా.